అందరికీ నమస్కారం. 2021 రిపబ్లిక్ డే రోజున శ్రీకాకుళంలో శివాని ఇంజనీరింగ్ కాలేజీలో ఒక మత్స్యకార బిడ్డ 17-18 సంవత్సరాల యువకుడు ఇంజనీరింగ్ నిమిత్తమై జాయిన్ అయిన విద్యార్థి రూమ్లో రక్తపు మరకలు. రెండో రోజు 10-15 కిలోమీటర్ల దూరంలో పెట్రోల్ పోసి కాల్చేసిన విద్యార్థి. ఎవరు కాల్చారు, ఎవరు చంపారు, ఒక్కరికి కూడా నేటి వరకు అరెస్ట్ చేయలేదు. రేపు రిపబ్లిక్ డేకి 5 సంవత్సరాల కాలం గడిచింది. ఒక మత్స్యకార బిడ్డ, ఒక మత్స్యకార యువకుడికి ఇంజనీరింగ్ చదవడమే నేరమా? కాలేజీలో జాయిన్ చేయడం పాపం పేదవాళ్ళు, సముద్రంలో చేపల వేట చేసుకున్న పేద మహిళ ఆవిడ. వాళ్ళ అమ్మగారు పాపం 17-18 ఏళ్ళ బిడ్డ ఈరోజు కాల్ చేశారు. ఈ కంప్యూటర్ యుగంలో ఏమైంది, ఎవరు కాల్చారు, ఏం జరిగిందో కూడా తెలియని దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నాం. కట్ చేస్తే 2024 ఎలక్షన్ ముందు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మేము మా ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో న్యాయం చేస్తామన్నారు. అలాగే నారా లోకేష్ గారు మా పలాస వచ్చినప్పుడు 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, 100 రోజుల్లో ఖచ్చితంగా మత్స్యకార బిడ్డకి న్యాయం చేస్తామన్నారు. ఈ రోజు ప్రభుత్వం వచ్చి 20 నెలలు పూర్తయింది, అంటే 600 రోజులు గడిచాయి. 100 రోజుల్లో న్యాయం చేస్తామన్నారు, 500 రోజులు ఎక్స్ట్రా అయిపోయింది. అయ్యా నారా లోకేష్ గారు, గౌరవనీయులు మంత్రివర్యులు, పెద్దవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయండి. మేము ఎవరు ఏ పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు, మేము ఎవరు మీకేం వ్యతిరేకం చేయట్లేదు. మీరు అన్నారు న్యాయం చేస్తామని, 100 రోజుల్లో న్యాయం చేస్తామన్నారు, 600 రోజులు అయిపోయింది. అయ్యా లోకేష్ గారు, పెద్దవాళ్ళు న్యాయం చేయండి. అయ్యా గుర్తు లేదా, మర్చిపోయారా? మీరు మర్చిపోయే పనులు ఒత్తిడి వాళ్ళు మర్చిపోయి ఉంటారేమో అని మీకు గుర్తు చేస్తున్నామయ్యా. నేనేం తిరుగుబాటు చేయట్లేదు. దయచేసి ఒక మత్స్యకార బిడ్డకి న్యాయం చేయండి, ఆ కుటుంబానికి న్యాయం చేయండి. ఎవరు చంపారో తెలియదు. కొవ్వల్ నగేష్ కేసు మీద సిబిఐ విచారణ చేస్తే న్యాయం జరుగుతుంది ఆ కుటుంబానికి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు నేటికి 5 సంవత్సరాలుగా ఆ కుటుంబం తిరగని ప్లేస్ లేదు, తిరగని నాయకుడు లేడు, ఎక్కడా న్యాయం జరగలేదు. న్యాయం చేయాలి. న్యాయం చేస్తామన్న నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి మర్చిపోయారా? గుర్తు చేస్తున్నాం సార్ మీకు. దయచేసి న్యాయం చేయండి సార్ ఆ కుటుంబానికి. కొవ్వల్ నగేష్ కి న్యాయం జరగాలి. మా బాబుకి న్యాయం చేయాలి సార్. ఎవరు చంపారు దానికి శిక్ష పడాలి సార్. ఎందుకు చేస్తున్నారు సార్? మత్స్యకారులు మాకు ఏంటి ఉంటుంది సార్? మాట ఇచ్చారు కదా, నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు కూడా. న్యాయం చేస్తాను అనుకుంటే అన్నాం సార్. కళ్యాణ్ బాబు ఎందుకు మాకు న్యాయం చేయలేదు ఇప్పుడు దాకా? మాకు న్యాయం కోరుకుంటున్నాము సార్. మాకు న్యాయం చేయాలా? లోకేష్ గారు వచ్చి చెప్పాము కూడా, న్యాయం చేస్తాను అనుకుని అన్నాము. ఇప్పుడు దాకా ఎందుకునైనా మాకు న్యాయం చేయరు? న్యాయం చేస్తారని మేము కోరలేస్తున్నాము నాయనా సారు. మాకు న్యాయం చేయాలా? మేము న్యాయం చేస్తాను. ఇప్పుడు దాకా ఇక్కడనే ఉంటాను, న్యాయం చేస్తాను, వదులుతాను. న్యాయం చేయకపోతే నేను వదలను, నేను ఇక్కడ చేయలేను. మాకు కూడా చంపే, మా బాబులాగా నాకు చంపే. ఇక్కడ సారు మాకు ఎట్లేదు, నేను జబ్బు అయిపోయాడు సారు. మా బాబుకి చంపేశారు కదా. చూడు మా పరిస్థితి సారు, మా పరిస్థితి ఎవరు చూస్తారు సారు? లోకేష్ గారు, కళ్యాణ్ గారు మీకు చెప్తున్నాను సారు. మాట ఇచ్చావు కదా, 1,00,000 రూపాయలు కూడా ఇచ్చావు, బాగు అమ్మనుకుని. ఇప్పుడు దాకా ఎందుకు ఉండిపోయావు సారు? మా మాట చేయండి సారు. మా మాట చేయొద్దని అనుకుని నేను ఇక్కడ కూకున్నాను సార్. ఏంటలే పట్టుకుని సారు చెయ్యాలా? మా బాబు కింద చదువునని పంపితే ఇల్లుగా చేయాలా సారు? ఎందుకు నాకు పోస్ట్ పెట్టారు కూడా ఇవ్వలేదు. నాకు ఎందుకు ఎంత సాయం చేస్తున్నారు సారు? నాకు న్యాయం చేయాలా? మా బాబుకి ఎవరు చంపారు?